హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నిన్న నైట్ అండి సంక్రాంతి కదా ఈరోజు నిన్న నైట్ అనేది ముగ్గులన్నీ వేసామన్నమాట. ఇది వచ్చేసి నేను చాక్ పీస్తో వేసుకున్నానండి ఫస్ట్, ఎందుకంటే కొద్దిగా డిజైన్ వేసాను అనమాట. అంత బాగా నీట్గా ఉంటుంది. ఇంకా చుక్కల ముగ్గు అయితే ఇబ్బంది అవుతుంది, వేయడానికి లేట్ అవుతుంది అనేసి వాటికి నైట్ 10 గంటలకు మొదలు పెట్టామండి. ఇంట్లో వర్క్ చూసుకొని అయినా కూడా ఆ టైంలో వేశాను. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అందుకోసమే అందరూ ఎక్కువ ఇలా డిజైన్స్ వేస్తూ ఉంటారు కదా. నేనైతే ఇంకా చుక్కల ముగ్గులు ఎక్కువ వాడతాను, కానీ టైం లేదు, ఎక్కువ వర్క్ ఉంది. ఇంకా అవతల వైపు కూడా వేయాలి. మాకు 2 వాకిన్లు ఉంటాయని చెప్తూ ఉంటాను కదండి, అవతల వైపు కూడా ముగ్గు వేయాలన్నమాట. అందుకోసం ఇంకా టైం చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇలా అయితే నేను కూడా డిజైన్స్ అయితే గీసేసాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇలాగా అంత మొత్తం చాక్ పీస్తో వేసేసుకున్నామండి. చాక్ పీస్తో వేసేసుకొని ఇలా చూడండి, ఇప్పుడైతే అన్ని కలర్ల డిజైన్కి అంతా కలర్ నింపేస్తూ ఉన్నామన్నమాట. ఇలా కలర్ నింపిన తర్వాత మరి ముగ్గు పిండితో అనేది వదిలేను చూడండి. ఇప్పుడు ఇంకా బాగా లుక్గా కనిపిస్తూ ఉంది కదా. ఇక్కడైతే మా పాప వేస్తూ ఉందండి. ఇలా చూడండి, ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తూ ఉంది కదా. అది చాక్ పీస్తో వేసినాక కలర్స్ అన్నీ వేసి తర్వాత ముగ్గు పిండి వేసాను అనమాట. అంతా చాలా బాగా అందంగా కనిపిస్తుంది కదా. డిజైన్ అన్న కూడా బాగా వచ్చింది. ఇలా చూడండి, చాలా చాలా బాగా అనిపిస్తూ ఉంది కదా. మళ్ళీ ఇక్కడ వచ్చేసి సెరుకులు అనమాట, సెరుకులు కూడా వేసాను. చూసేకేం సింపుల్ అనిపిస్తుంది కానీ అన్నీ రెడీ చేయడానికి చాలా లేట్ అయిపోయిందండి. చూడండి, 2 వైపులు ఒకటి నాకు ఇంకా చాలా లేట్ అయిపోయిందనమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా చూడడానికి. చాలా చాలా బాగా వచ్చింది గుమ్మడికాయలు, తర్వాత డిజైను, తర్వాత వచ్చేసి ఇలా ఇప్పుడు అప్పట్లో మనం ఇలా ఎక్కువ చుక్కల ముగ్గులు వేసి ఇలా డిజైన్లు అన్నీ వేస్తూ ఉంటాం కదా, అంతా మొత్తము అలాగనమాట. ఇంకా నైటే అప్పుడు ఈ టైం వచ్చేసి 12 అయిందంటే ఆ టైంలోనే ఇంకా పొద్దున్న లేట్ అవుతుందని గొబ్బెమ్మలు కూడా చేస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు పిల్లలైతే పేడ ముట్టుకొని చెయ్యండ్రా అన్నా కూడా అబ్బా చెయ్యి అంటారు. కానీ పేడ ఎంత మంచి విలువైందండి. అందుకోసం నేనైతే చేత్తోనే చేస్తానన్నమాట. నాకైతే అట్లా చాలా ఇష్టము, ఎందుకంటే గోమాత పేడ చాలా ఇది కదా. కానీ పిల్లలకి తెలియదు, ఇప్పుడు ఉండే వాళ్ళకి అసలు ముట్టుకొని కూడా అలకడానికి కూడా ముట్టుకోరు. కానీ అది కాదండి, మనకైతే చాలా తెలుసు అనమాట ఇట్లా గోమాతలు కానీ పేడ విషయం కూడా. అందుకోసం నేనైతే అన్నీ చేత్తోనే చేశాను. చూడండి, ఇక్కడ అన్ని కుండలు చేసుకున్నా, ప్లేట్లు చేసా, తర్వాత బొమ్మప్పులు చేసి బొట్లు కూడా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం అనమాట. అన్నీ ఇలా రెడీ చేసేసుకొని నైటే పెట్టుకున్నాను. ఇంకా అప్పటికి వచ్చేసి 12 పైన అయిందే టైము. ఇంకా అంత అయిపోయినాక పొద్దున్నే అండి, పొద్దున్న 4 గంటలకు లేచి మరి ఇల్లంతా కడిగేసుకొని స్నానం చేసుకొని ఇట్లా మేమైతే మధ్యలో ఇంటి మధ్యలో ఇలా ముగ్గు వేసి గుమ్మడికాయ అనేది కొడతామన్నమాట. మళ్ళీ మీరు ఎలా చేస్తారో కమెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ అందరూ. మేమైతే మా పెద్దవాళ్ళు, మా అత్త వాళ్ళు ఇలా చేసేవాళ్ళు, ఇంకా అలాగే నేను కూడా అలానే చేస్తానన్నమాట. ఇక్కడ మన ఇంటి మధ్యలో ఉంటుంది కదా, అక్కడ బండలంతా కడిగేసుకొని ఇలా ముగ్గు పెట్టి అక్కడ పసుపు కుంకుమ వేసి అక్కడ వచ్చేసి ఇలా సంక్రాంతి పండుగ రోజు అనమాట. అక్కడ వచ్చేసి ఇలా ఇట్లా గుమ్మడికాయ అనేది ఎన్నికి పగులు కొడతారనమాట. చూడండి, మా సార్ అయితే ఇక్కడ గుమ్మడికాయ పగులు కొడుతూ ఉన్నాడు కదా. ఒకసారి పగలలేదని చెప్పేసి మరి ఇంకొకసారి ఇచ్చాను, ఇప్పుడు పగిలిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చూడండి, ఇలా ఇది కొట్టి మనం కడపమానలకి బయట పెట్టేస్తాము. ఇంక ఇక్కడ వచ్చేసి 6 గంటలకి అనమాట. 6 గంటలకి ఇంకా ఇంట్లో గుమ్మడికాయ కొట్టేసి పని అయిపోయింది ఇంట్లోనూ. ఇంకా తర్వాత ఇక్కడ గొబ్బెమ్మలు అనేది పెడుతూ ఉన్నాను పొద్దున. ఇప్పుడు చూడండి, ఇక్కడ అంతా వచ్చేసి గొబ్బెమ్మలు పెట్టి గొబ్బెమ్మలు అలంకరించేసి పూలన్నీ వేసేసుకొని, ఈ పూలన్నీ కూడా మన చెట్లలోటివేనండి, అన్నీ మన చెట్లలో తీసుకున్నాను. చాలా బాగున్నాయి కదా. చెప్తుంటాను కదా మనకు గార్డెన్ ఉంది ఇట్లా అనేసి, ఆ గార్డెన్లోనే అండి మన పూలన్నీ కూడా. అందుకోసం ఇంకా చెట్లలో సరిపోయింది. కొన్ని గులాబీలోటి కొనుక్కొని వచ్చినాను అనమాట. అలా ఇంక ఇలా పూజ చేసేసి దీపం పెట్టేసి గొబ్బెమ్మలు అయితే రెడీ చేసేసాను. మీరు ఎన్ని గంటలకు రెడీ చేసుకున్నారు, ఎలా అయిపోయింది మీ సంక్రాంతి పండుగ? మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి, చాలా బాగా జరుపుకున్నాము. ఇలా చూడండి, ఇంకా అక్కడ అంతా రెడీ చేసేసుకున్నాను. నాకైతే ముగ్గు చాలా బాగా నచ్చిందండి, చాలా బాగా వచ్చింది కదా. అసలు సింపుల్గా అయినా కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంది. ఇంకా గొబ్బెమ్మలకు పెట్టేసుకున్నాను, ఇంకా పూజ చేసేసుకున్నాను. బయట అయిపోయిందండి, బయట పూజ అంతా. తర్వాత ఇంట్లో అంతా చూడండి, ఇంట్లో పూజ అంతా చేసేసుకొని తర్వాత తల్లికి పెట్టేసి ఆ టెంకాయ కొట్టి అంతా అయిపోయిన తర్వాత ఇలా చూడండి, అంత తొందరనే చేసేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొద్దిగా బయట వర్క్ ఉంది. అందుకోసం పండుగ రోజు తొందరగా అంతా కంప్లీట్ అయితే చేసేసుకున్నామండి. బయట వర్క్ అంటే వర్క్ ఏం కదండి, గుడికి వెళ్ళాలి అంతేని. ఇంకా ఇక్కడ మా తులసమ్మ చూడండి, తులసమ్మ దగ్గర కూడా ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట.
ఇలా తులసం దగ్గర అయిపోయింది. తర్వాత బయట లోపల అన్ని పూజలు అయిపోయిన తర్వాత వంటలు అన్నమాట. చూడండి, ఈ వంటలన్నీ చేసిన తర్వాతనే తలిగి పెట్టి టెంకాయ కొట్టుకొని పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. మేమైతే కుడాలు కానీ ఓలెగ్ కానీ చేస్తామండి. మీరేం చేస్తారో కామెంట్ బాక్స్లో చెప్పండి మనకి. ఎందుకంటే ఒక్కొక్క సైడ్ ఒకలాగా చేస్తూ ఉంటారు కదా సంక్రాంతి పండుగ. మేమైతే మా సైడ్ అయితే ఇట్లా చాలామంది ఇలానే చేస్తాం. చూడండి, మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఓలిగా చిత్రాన్నం ఇవన్నీ కూడా చేశాను అనమాట. మళ్ళీ మధ్యాహ్నం ఇలా చూడండి చిత్రాన్నం, మేమైతే ఓలిగా అంటాము, మీరేమంటారో కూడా చెప్పండి. వైట్ రైసు, ఇంకా పప్పు, తర్వాత పెరుగు, రసం ఇలా అన్నీ చేసి వడియాలు అన్నీ చేసేసాను అనమాట. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా చెప్పండి. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.